So next example is show that f of x is equal to box x or step up function is continuous on r minus I. r minus I మీద కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి, అంటే I దగ్గర డిస్కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంటే మనకి ఏదైనా కంటిన్యూటీ గురించి మాట్లాడాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షనల్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, బాక్స్ ఎక్స్. అంటే లెట్ ఆర్ మీద చెప్తున్నాడు కాబట్టి లెట్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ ఐ, అంటే మనం ఐ దగ్గర కాదని చెప్దాం ఫస్ట్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం, దీని కంటిన్యూటీ గురించి డిస్కస్ చేద్దాం. అదర్వైజ్ ఈ ఫంక్షన్ ఈ సమ్ని ఎలా కూడా రాసుకోండి. డిస్కస్ ది కంటిన్యూటీ ఆఫ్ f of x is equal to box x అనేది కూడా క్వశ్చన్ రాసుకుంటాం. సో నేనేం చేస్తానంటే రెండు భాగాల కింద డివైడ్ చేస్తాను దీన్ని. కేస్ 1లో ఏం చెప్తానంటే జెడ్ దగ్గర అంటే ఇంటిజర్స్లో డిస్కంటిన్యూస్ అని చెప్తాను. కేస్ 1 ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జెడ్ అనొచ్చు ఐ అనొచ్చు, ఇంటిజర్స్లో నేను కన్సిడర్ చేస్తే అప్పుడు కంటిన్యూస్ అవుతుందా కాదా అనేది తెలియడం కోసం, అంటే ఇంటిజర్ అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు బాక్స్ 2 ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 2, దట్ మీన్స్ బాక్స్ 2 అంటే 2 అని నేను పర్సనల్గా అనుకుంటాను, ఇక్కడ రాసేది ఏ అనుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఏ వాల్యూ ఎంత, ఏ ఇంటిజర్కి అయినా సరే 2కి బాక్స్ కట్టామనుకోండి 2నేగా, కాబట్టి ఏకి బాక్స్ కడితే ఏనే. ఎప్పుడు ఏ అనేది జెడ్లో ఉన్నప్పుడు నేనేం చేయాలి, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి, ఎల్హెచ్ఎల్ కడతాను. ఎల్హెచ్ఎల్ ఎలా కట్టచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కడతాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ అంటే చూడండి మీరు ఇక్కడ ఏ అనేది ఒక ఇంటిజర్ అంటే 2 అవ్వచ్చు. ఇక్కడికి లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు దీని యొక్క ఫంక్షను మనం గ్రాఫికల్గా చూస్తే ఒకసారి అదే కార్టేజియన్ సిస్టంలో చూస్తే 0 1 1 2 3 ఇలా వీటి వైపు మీద 1 2 3 అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటే ఎక్స్ 2కి టెండ్ అవుతుంది అనుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ 2కి టెండ్ అవుతున్నప్పుడు దీని గ్రాఫ్ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఇంటర్వల్లో ఇది హారిజాంటల్ లైన్ 1 to 2 ఇది ఏమవుతుందంటే ఇలా ఉంటుంది 1 to 2. ఇంక ఇది ఫీల్డ్ సర్కిల్ 1 దగ్గర 1 వాల్యూ, లెఫ్ట్ సైడ్ నుంచి 1 దగ్గర వాల్యూ 1 మాట, 1 దగ్గర వాల్యూని 2 నైబర్హుడ్లో కూడా 1, కానీ 2 దగ్గర కరెక్ట్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే 2 దగ్గర కరెక్ట్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో 1.9 దగ్గర వరకు 1.99 వరకు ఇది వాల్యూని 1 తీసుకుంటుంది, అర్థమవుతుంది కదా. 1.9 ఇక్కడ 2 అనుకోండి, మనం ఇది 1 అనుకోండి, 1 2 3 ఇలా తీసుకుంటున్నాం. నేనేం చేస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాను 2కి. అప్పుడు దీన్ని గ్రాఫికల్గా మనం అప్రోచ్ అయితే ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుందంటే 1 దగ్గర 1, ఇది స్టెప్ ఫంక్షన్ మీకు తెలుసు ఆల్రెడీ. ఈ నైబర్హుడ్లో 2 యొక్క నైబర్హుడ్లో దీని వాల్యూ 1, కాబట్టి ఏ మైనస్ అని తీసుకున్నప్పుడు నేను 2 అంటున్నాను కానీ మాట్లాడేది రాసేది ఏ గురించి రాస్తాను. ఏ అనేది ఇంటిజర్ అయితే దీని కింద నెంబర్ అవుతుంది లెఫ్ట్ నైబర్హుడ్. 2 తీసుకున్నప్పుడు 2 యొక్క బిలో ఇంటిజర్ అవుతుంది దీని వాల్యూ, కాబట్టి ఏ యొక్క బిలో ఇంటిజర్ ఏమవుతుందండి ఏ మైనస్ 1 అవుతుంది. ఓకేనా. అలాగే ఆర్హెచ్ఎల్ కట్టామనుకోండి, ఎల్హెచ్ఎల్ ఇలా కూడా రాయొచ్చు. లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ అని కూడా రాయొచ్చు.
ఇది లెఫ్ట్ లిమిట్ రాసే విధానం ఇది కూడా. హెచ్ అనేది వెరీ వెరీ స్మాల్ నంబర్ నియరర్ టు 0. అలాంటి స్మాల్ నంబరు ఏకి అప్రోచ్ అవుతుంటే అని అర్థం. అంటే ఇది ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే. సో దీని వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బాక్స్ కదా, బాక్స్ ఏ మైనస్ హెచ్. ఏ మైనస్ హెచ్ అంటే హెచ్ అనేది వెరీ వెరీ లెస్ నెంబరు, ఏ అనేది ఇంటిజర్. సపోజ్ ఏ అనేది ఇంటిజర్ అయితే దీనికి బాగా దగ్గరగా వెళ్తుంది, వాల్యూ ఏకి బాగా దగ్గరగా వెళ్తుంది. అది సబ్ట్రాక్ట్ చేస్తుంది ఏలోంచి. అంటే ఏ కంటే కొంచెం తక్కువ నెంబరే కదా, ఏ కంటే కొంచెం తక్కువ నెంబర్ అండి సపోజ్ 2 అనుకోండి. 2 కంటే కొంచెం తక్కువ నెంబర్ 1.99 అవ్వచ్చు కదా, హెచ్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 10 అవుతున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది? దీనికి ముందున్న ఇంటిజర్ ఏమవుతుందో దాని యొక్క బాక్స్ వాల్యూ అవుతుంది. అంటే 2కి అప్రోచ్ అవుతున్నప్పుడు దీని యొక్క బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 1 అవుతుంది. అంటే ఏకి బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది అంటే ఏ మైనస్ 1 అవుద్ది. ఓకే, కాబట్టి అలాగే ఆర్హెచ్ఎల్ తీసుకున్నాం అనుకోండి. ఆర్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ లిమిట్, దీన్ని ఎలా రాయొచ్చు అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, లేకపోతే డైరెక్ట్గా రాసింది. ఆర్హెచ్ఎల్ అంటే ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రాయాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో బాక్స్ ఎక్స్. సో ఏ ప్లస్ అంటే ఏంటి? ఏ అనేది ఇంటిజర్, సపోజ్ 5 అనుకోండి. దీనికి రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాం మనం, దాని యొక్క బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 5 అవుతుంది. ఎంచేత 5.01 అనుకోండి, దాని బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 5 అవుతుంది. 5.001 ఇంకా నియర్గా వచ్చినా సరే దాని బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 5 అవుతుంది. అలాగా ఎక్స్ అనేది ఏకి టెండ్ అవుతుంది, ఏ అనేది ఇంటిజర్. అప్పుడు బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది అంటే బాక్స్ ఏ అవుతుంది. బాక్స్ ఏ అంటే ఎంత? ఏ. ఎంచేత రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది కాబట్టి, రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది కాబట్టి ఏ అవుతుంది దీని బాక్స్ వాల్యూ డైరెక్ట్గా. ఓకే, సో ఇది ఏ వచ్చింది. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, లిమిట్ నోటేషన్ ఆర్హెచ్ఎల్ని ఇలా కూడా రాయొచ్చు. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని రాయొచ్చు. అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఆర్, ఈ నోటేషన్ కూడా వాడచ్చు. హెచ్ టెన్స్ టు 0 ప్లస్ ఆర్ 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే బాక్స్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అవుతుంది. ఏ అనేది ఇంటిజర్ అనుకోండి, కొంచెం యాడ్ అయితే వచ్చే వాల్యూ కూడా ఏనే అవుతుంది. కాబట్టి అక్కడ వచ్చేది ఏ. ఇప్పుడు ఎల్హెచ్ఎల్ వాల్యూ తీసుకున్నాం, ఆర్హెచ్ఎల్ వాల్యూ తీసుకున్నాం. ఆర్హెచ్ఎల్ ఏమో ఏ వచ్చింది, ఎల్హెచ్ఎల్ ఏమో ఏ మైనస్ 1 వచ్చింది. దేర్ ఫోర్ అన్ఈక్వల్. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బాక్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బాక్స్ ఎక్స్. దేర్ ఫోర్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కాదు కాబట్టి ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ దట్ కేస్. అంటే కంటిన్యూస్ కాదు. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? బాక్స్ ఏ వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్, కానీ ఈ రెండు ఈక్వల్ కాదు. కాబట్టి మనం ఎలా రాయాలి? సో ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ బాక్స్ ఏ. ఈ రెండు ఈక్వల్ కానీ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ కాదు. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఇంటిజర్స్ దగ్గర కంటిన్యూస్ కాదు. ఇప్పుడు నాన్ ఇంటిజర్స్ తీసుకుందాం. కేస్ 2 కింద రాస్తాను. ఈ ప్రాబ్లం ఏం చేసాం ఇప్పటి వరకు? కేస్ 1 చేసాం. కేస్ 2 ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఐ, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐ కానప్పుడు, జెడ్ కానప్పుడు, ఇంటిజర్ కానప్పుడు ఏం చేస్తాం? ఇంటిజర్ కానప్పుడు ఏమవుతుంది? సపోజ్ మనం గ్రాఫికల్గా చూసుకుంటే 0 1 2 3 1 2 3 స్టెప్ ఫంక్షన్ గ్రాఫికల్గా అనలైజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ ఇంటర్వల్లో హారిజాంటల్ లైన్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హారిజాంటల్ లైన్. మీకు దీనికంటే ముందు నేను చేసిన స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక వీడియో కాదు, దీనికి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఎక్కడైతే స్టెప్ ఫంక్షన్ ఉందో దాని వీడియో చూడండి. స్టెప్ ఫంక్షన్ బాగా అర్థమవుతుంది. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐ అంటే ఇంటిజర్ కాదు, అంటే 2.5 లాంటి నంబర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఈ 2.5 దగ్గర నేను కంటిన్యూటీ వెరిఫై చేస్తాను.
అంటే కంటిన్యూటీ అంటే ఏంటి, లెఫ్ట్ నైబర్హుడ్ రైట్ నైబర్హుడ్లో వాల్యూస్ తీసుకోవాలి, వాటిని ఫంక్షన్ వాల్యూస్తో కంపేర్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఏ కట్టాలి. ఏ బిలాంగ్స్ టు ఏ నాట్ బిలాంగ్స్ టు ఐ కానప్పుడు అంటే ఇంటిజర్స్లో ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, యాక్చువల్గా బాక్స్ ఫంక్షన్ అని ఇచ్చాడు, బాక్స్ ఎక్స్ అని డిఫైన్ చేశాడు. ఫస్ట్ ఏ అనేది ఇంటిజర్ కాదు అని తీసుకున్నాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుద్ది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే బాక్స్ ఏ వాల్యూ ఎంత అవుద్ది, దాని వాల్యూ ఏ -1 అవుద్ది. ఏ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఏ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ నాట్ బిలాంగ్స్ టు అంటే ఏ లైస్ బిట్వీన్ ఎన్ అండ్ n+1, వేర్ n, n+1 బిలాంగ్స్ టు ఐ. ఇంటిజర్స్లో తీసుకున్నప్పుడు n అనేది ఇంటిజర్ అయితే రెండు ఇంటిజర్స్ మధ్యలో తీసుకున్నమాట ఏని. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా బాక్స్ ఎక్స్ డెఫినేషన్ బట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ కూడా ఎంత అవుతుంది, n అవుతుంది. ఎంత అవుతుందంటే n అవుతుంది. ఓకే, n అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రైట్ లిమిట్ కూడా, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్. ఎల్హెచ్ఎల్ కడతాను ఫస్ట్. ఎల్హెచ్ఎల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎల్హెచ్ఎల్ అంటే లిమిట్. సో హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. అదర్ డెఫినేషన్ రాసి అనమాట. హెచ్ 0 టెండ్ అవుతున్నప్పుడు ఏ మైనస్ హెచ్ ఏమవుద్ది. సో హెచ్ అనేది ఏ అనే వాల్యూ 2.5 అనుకోండి. 2.5 దగ్గరికి ఏ ఎక్స్ రీచ్ అవుతుంది. అప్పుడు దాని ఫంక్షన్ వాల్యూస్ ఎక్కడికి రీచ్ అవుతాయి, 2.5 కదా, 2.49 అలాంటి నంబర్స్ అన్నమాట. 2.499 ఇలాంటి నంబర్స్. ఇలాంటి నంబర్స్కి బాక్స్ కడితే మళ్ళీ ఏమవుద్ది, దాని ఇంటిజరే కదా, దాని కరెస్పాండింగ్ ఇంటిజరే కదా. 2.5కి బాక్స్ ఎంతో 2.5కి బాక్స్ ఎంతో 2 యొక్క నైబర్హుడ్లో ఉన్న 2.49కి కూడా బాక్స్ అంతే. ఇది 2 అయితే ఇది కూడా 2నే అవుతుంది. కాబట్టి ఏ మైనస్ హెచ్ అనేది ఏ యొక్క బాక్స్ వాల్యూ ఎంతో దీని వాల్యూ కూడా అంతే. కాబట్టి ఏ యొక్క బాక్స్ వాల్యూ ఎంత, ఎన్. కాబట్టి దీనికి కూడా బాక్స్ వాల్యూ ఎంత అవుద్ది, ఎన్ అవుతుంది. అర్థమైంది కదా. సో అలాగే ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏంటి, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ ప్లస్ హెచ్ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే బాక్స్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్, బాక్స్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఏ అంటే మనం యూ ఏంటి 2.5, 2.5కి నైబర్హుడ్లో వాల్యూ 2.4, 2.6, 2.65 ఇలాంటి నంబర్స్ కదా నైబర్హుడ్లో. ఈ నంబర్స్ అన్నిటిని 2.5కి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అదే 2.5 నైబర్హుడ్లో ఉన్న వాల్యూస్కి బాక్స్లు కడితే మళ్ళీ ఏమవుద్ది, 2నేగా. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ హెచ్ బాక్స్ ఎంత ఉందో బాక్స్ ఏ కూడా అదే. కాబట్టి దీని బాక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఎన్ అవుతుంది. ఏ ప్లస్ హెచ్కైనా ఏకైనా బాక్స్ వాల్యూ ఎన్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ నైబర్హుడ్ ఏమొచ్చిందో లెఫ్ట్ నైబర్హుడ్ కూడా అదే వచ్చింది. దీన్ని ఇలా కూడా రాయొచ్చు మీరు, ఆర్హెచ్ఎస్ని హెచ్ ఉపయోగించక్కర్లేకుండా డైరెక్ట్గా ఇలా కూడా రాయొచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. అలా రాసిన లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బాక్స్ ఆఫ్ ఏ. ఏమవుతుంది, ఏ ప్లస్ అంటే బాక్స్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఇందాక చెప్పిన కాన్సెప్టే ఎన్ అవుతుంది దీనికి కూడా. కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫంక్షనల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎల్హెచ్ఎల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. లేకపోతే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దేర్ఫోర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ ఐ మీద కంటిన్యూస్ అవుతుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లము, ఈ కాన్సెప్ట్ మీకు చాలా అవసరం అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఇంటిజర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్
ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఇంటిజర్స్. డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఇంటిజర్స్లో డిస్కంటిన్యూస్ అవుతుంది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ జెడ్. ఆర్ మైనస్ జెడ్ అంటే ఇంటిజర్స్ లేని ప్రతి వాల్యూ దగ్గర కూడా కంటిన్యూస్. గ్రాఫికల్గా చూసి మీకు అర్థమైపోద్దాం, ఇది పెద్ద కష్టం కాదు. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, బ్రేక్ అవుతూ ఉంటుంది ఈ గ్రాఫ్. ఇంటిజర్స్ దగ్గర బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇది 2, ఇది 3. ఈ ఇంటిజర్ దగ్గర ఏమైంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమైంది, 2 వాల్యూకి ఫంక్షన్ వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ ఓపెన్ సర్కిల్ 2 దగ్గర 1.9 వరకు కూడా దీని వాల్యూ హార్జెంటల్ లైన్గానే ఉంటుంది 1 దగ్గర నుంచి. ఇక్కడ 2 దగ్గర దీనికి ఏమవుతుంది, జంప్ తీసుకుంటుంది, అంటే డిస్కంటిన్యూస్ అయిపోతుంది. అంటే గ్రాఫ్ని పెన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టాలి. అంటే రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు బాగానే ఉంది. 2.1, 2.12, 11 ఈ నైబర్హుడ్లో ఉన్న పాయింట్ల దగ్గరికి అన్నిటికీ కూడా 2నే. ఇది లెఫ్ట్ నైబర్హుడ్ వచ్చేటప్పటికి ఏమైంది, 1.999 అనే వాల్యూస్ దగ్గర బాక్స్ పెడితే ఎంత అవుద్ది, 1 అవుతుంది. అంటే ఈ హార్జెంటల్ లైన్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ డిస్కంటిన్యూస్ అంటమాట. కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కూడా అంతే. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఒకసారి తెలియకపోతే వీడియో చూడండి వెళ్ళి. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటాయి వర్టికల్, ఇది స్లాంట్ లైన్స్ మాట. ఇవి ఇలా ఉంటాయి ఇలాగా. ఈ గ్రాఫ్కి రేంజ్ ఎంత అంటే 1 యూనిటే, 0 నుంచి 1 వరకే. ఇంటిజర్స్ దగ్గర ఈ ఫ్రాక్షనల్ పార్ట్ 1 అయిపోద్ది, ఓకే, 0 అయిపోద్ది. సో ఫ్రాక్షనల్ పార్ట్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ నెంబర్ దగ్గరైనా 0 అయిపోద్ది. కానీ 1 నైబర్హుడ్లో, లెఫ్ట్ నైబర్హుడ్లో ఇది 1కి టెండ్ అవుతూ ఉంటుంది. 1కి నైబర్హుడ్లో, 2కి నైబర్హుడ్లో కూడా 1కి టెండ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ, ఇది ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ. ఈ రైట్ నైబర్హుడ్ తీసుకున్నప్పుడు ఇలాగే టెండ్ అవుద్ది, 1కి టెండ్ అవుద్ది. లెఫ్ట్ నైబర్హుడ్ ఎఫ్ ఫంక్షన్ వాల్యూ ఆల్వేజ్ 0. కాబట్టి ఇక్కడ కూడా బ్రేక్ అయిపోతుంటుంది, ఇంటిజర్స్ దగ్గర బ్రేక్ అయిపోద్ది. అంచేత ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా డిస్కంటిన్యూస్, ఈజ్ ఎ డిస్కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇంటిజర్స్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా.